ప్రైజలాడమా దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి మరియు ప్రేయర్ వారియర్ గ్రూప్ అంతటికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ యోగ్యత లేని నన్ను ఈ గర్వభంగము అనే విషయమై ధ్యానించుటకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నేను స్తుతులు చెల్లించుకుంటున్నాను. సహాయం కొరకు ప్రార్థించుకున్నాను. ప్రేమ గల తండ్రి, కృపలనైనా నీ బంగారు పాదాలు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహోపకారి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, రాజా, రక్షక, నీకే వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభా, ఈనాటి ధ్యానాంశము గర్వభంగమును గురించి మేము ధ్యానించుకొనుటగా తండ్రి ప్రభా మీరు మాతో ఉండండి దేవా. వాళ్ళకు జ్ఞానం నాకు దయచేయండి తండ్రి ప్రభా. నా నోటికి బూరగా ఉండి మీరే మాట్లాడించండి. మేము ఎలాంటి స్థితిలో ఉన్నాము, గర్వం కలిగి ఉన్నామా, మంచి మనసు కలిగి ఉన్నామా అని మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ధ్యానాంశమును వివరిస్తుండగా తండ్రి సమస్తము మీరు నన్ను నడిపించమని, నేను కాదు రాజా మీరే మాట్లాడమని నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు పాదం దగ్గర అడిగి వేడుకుంటున్నానండి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. మరి ఒక్కసారి ప్రేయర్ వారియర్ గ్రూప్కి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అంశము నాకు ఇచ్చినప్పుడు మొదటిగా నాకు ఇంకా ఏమీ అర్థం కాలేదండి. గర్వాన్ని గురించి ఈ బైబిల్లో ఎక్కడుంది, ఏం ధ్యానించాలి అనేది నాకు చాలా భయం వేసింది. ప్రార్థించుకున్నాను. దేవుడు నాతో కొన్ని విషయములు చూయించారు. అవి మీ ముందు పంచుకుంటున్నాను. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ 7వ దినం గురించి శిల్వ ధ్యానంలో గర్వం మొదటిగా కనబడుతూ ఉందండి. రెండవదిగా భంగము అనేది కనబడుతూ ఉంది. గర్వం అనగా అహంకారము, అతిశయము, అవివేకంగా మనం గుర్తిస్తూ ఉంటాము. గర్వం అనగా నా చిన్నప్పటి నుంచి 2 విషయాలు చాలా గమనించానండి. మొదటి వారు ఎవరనగా చదువుకోనప్పటికీ కొద్దిపాటి జిమ్ము చేసి తెల్లని ఖద్దరు దుస్తులు ధరించి చేతిలో ఫోను, మెడలో ఒక గోల్డ్ చైను, ఓ 4-5 ఉంగరాలు పెట్టుకొని ఎలా ఉంటారంటే వాడు ఎడం భుజము చాలా పైకి వచ్చేసి కుడి భుజం కిందకుండి తల ఇలా పైకెట్టి నడుస్తూ ఉంటారండి. వాళ్ళు ఎవరో మీకు ఐడియా వచ్చింది అనుకుంటాను. చెప్తారా? రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకి కొంచెం చదువు లేకపోయినప్పటికీ కొంచెం డబ్బు సంపాదించేసి ఇలా నడుస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే అబ్బా వీళ్ళు ఎలాగున్నారు, ఎంత గర్వంగా నడుస్తున్నారని మనం అనుకుంటూ ఉంటాం. నేను ఆలోచించేదాన్ని, వీళ్ళు చూడండి ఏం చదువుకోకపోయినా ఏం లేకపోయినా టిప్ టాప్గా వెళ్ళిపోతున్నారు అనేసి నేను ఆలోచించి నవ్వుకునే వాళ్ళం మేము. అయితే ఈ గర్వమును గురించి ఒక సామెత కూడా ఉంది కదా. గర్వం ఏంటండి? నాశనానికి మూలం. కొంతమంది డబ్బు గర్వం, ఇంకా కొంతమందికి అందం చూసి గర్వపడుతూ ఉంటారు. కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి గర్వపడుతూ ఉంటారండి. కొంతమంది ఏమీ లేకపోయినా గర్వపడిపోతూ ఇతరులను హీనపరిచే మాటలతో అవమానిస్తూ ఉంటారు. కొంతమంది గర్వం వలన బడాయిల్పోయి ఎవరిని లెక్క చేయని స్వభావం కలిగి అన్నీ కోల్పోతూ ఉంటారు. అన్నీ కోల్పోవడం అంటే ఇతరుల ప్రేమను కోల్పోతారు, వాళ్ళ మంచితనాన్ని కోల్పోతారు, వాళ్ళల్లో ఉన్న వివేచన జ్ఞానాన్ని వాళ్ళు కోల్పోతూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళని కూడా మనము చూస్తూ ఉంటాము. కొంతమందిని మనం గమనించినట్లయితే గర్వంతో నిండిన భర్త, గర్విష్టి అయిన భార్యగా మనం చూస్తూ ఉంటామండి. గర్వం అనగా అహంభావము, కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పవచ్చు, ధైర్యంగా వివరించవచ్చును. అయితే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. అలా ఉండి కూడా వాళ్ళు గర్వపడిపోతూ ఉంటారండి. ఆధ్యాత్మిక జీవితంలో గర్వం అనేది ప్రవేశించింది అంటే పతనము స్టార్ట్ అయిపోయింది అనే అర్థంగా చెప్పుకొనవచ్చును. పరలోకంలో లూసిఫర్ గారు గర్వాన్ని బట్టి ఏం చేయబడ్డారంటే భూమి మీదకు పడద్రోయబడిందండి. ఈ గర్వం మొదటిగా పరలోకం నుండే మొదలైందండి. అది వచ్చి ఎక్కడ పడింది? భూమి మీద వచ్చి పడిపోయింది.
కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళుగా దేవుడు వాళ్ళను ఆశీర్వదించినప్పటికీ వాళ్ళలో ఏమొచ్చేస్తుందంటే వాళ్ళ పక్కనే పొంచి ఉన్న గర్వం అనే సాతాను వల్ల నేను లేకపోతే వీళ్ళు బ్రతకలేరు, నేను నడిపిస్తున్నాను కనుక వాళ్ళు నడవగలుగుతున్నారు, జీవిస్తున్నారు అనే భావంలో వాళ్ళు పడే కష్టాన్ని గమనించక వాళ్ళు సమర్థము కోల్పోయే వారిగా మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళే ఇంక అంత బ్రతికిచ్చేస్తున్నట్టు ఇతరులు ఎలా బాధపడుతున్నారు, వీళ్ళ కోసం నేను ఈ విధంగా మాట్లాడితే వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతారనే ఆలోచన వాళ్ళకు ఉండండి. ఉండకుండా వాళ్ళది వాళ్ళే గొప్పలు బడాయిలకు పోతూ ఉంటారు. నేను లేకపోతే ఇంకా ఈ ప్రపంచమే లేదు అనే ఆలోచనలో వాళ్ళు కలిగి ఉంటారండి. అయితే అప్పుడు మానవ నైజం ఏమనిపిస్తుందంటే వాళ్ళకి ఏదైనా నష్టం కలిగినప్పుడు మనమేమనుకుంటాము, మానవులైన మనము వీళ్ళకి చాలా గర్వం. ఆ! దేవుడు వాళ్ళకు తగిన శాస్తి చేశాడు అని మనం తీర్పు తీరుస్తూ ఉంటామండి వాళ్ళని చూసి. మనకంత ఆధిక్యత, తీర్పు తీర్చే అర్హత ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి ముందు. కానీ అది చేయము. వాళ్ళని అనుదినము గమనిస్తూ ఉంటాము. వాళ్ళకున్న గర్వాన్ని, బడాయితనాన్ని, అధికమైన మాటలను మనం గమనిస్తూ ఉంటాం కనుక దేవుడు కరెక్ట్‌గా చేశాడు ఈళ్ళనని మనం తీర్పిచ్చేస్తూ ఉంటామండి. ఈ గర్వం అనేది పరలోకంలో మొదలైంది. కానీ భూమి మీదకి తేబడింది భూమి మీద మాత్రము పర్మనెంట్‌గా ఉండిపోయిందండి. ఇంకా దీన్ని మళ్ళీ ఎవ్వరు తిరిగి పరలోకానికి పంపించలేకపోయారు. లూసిఫర్ చక్కగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి భూమి మీద ఈ గర్వాన్ని పర్మనెంట్‌గా ప్రతి ఒక్కరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ, నింపుతూ వాళ్ళను పాడు చేస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఈ గర్వం వలన మొట్టమొదటిగా ఏమొస్తుందండి? కోపం మొదలవుతుంది. గర్వాంధకారులు వాళ్ళేం చేస్తారంటే తాను తప్పు చేసినప్పటికీ తప్పని ఒప్పుకోరు. ఎందుకనగా వాళ్ళ అహంభావం దెబ్బతింటుంది కనుక ఎదుటి వాళ్ళు కించపరిచే మాటలే మాట్లాడతారు. తనదే విజయం కావాలి అనే దృక్పథంతో దృఢ సంకల్పంతో ఉంటారండి. ఎదుటి వాళ్ళని ఏ విధంగా తప్పు పట్టాలి, ఏ విధంగా కించపరచాలనే ఆలోచనలు వాళ్ళు కలిగి ఉంటారు. తన మాటనే నెగ్గించుకుంటారు. ఇతరులు ఎంతగా బాధపడినా వాళ్ళకు అవసరం అనే భావన వాళ్ళకు కలిగి ఉంటారు. నాకు అనవసరం, నేను ఏం చేసినా నాదే కరెక్టు అనేది వాళ్ళకు ఆలోచన కలిగి ఉన్నందున గర్వపడిపోతూ ఉంటారండి. గర్వం వలన ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం అనేది ప్రతి మనిషికి వస్తుందండి. ఇక్కడ బైబిల్‌లో చూసుకుంటే గనుక ప్రవక్త అయిన సమూయేలు గారికి కూడా కోపం వచ్చింది ఒకసారి. అప్పుడు అతను ఏం చేశాడంటే, అప్పుడు సమూయేలు గారు కోపావేశుడై రాత్రంతయు ప్రార్థన చేసెను అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉందండి. కానీ సమూయేలు గారికి గర్వం ఉందా? లేదండి. కానీ మనమేం చేస్తామంటే అక్కడ ఆ ఇన్సిడెంట్‌లో మన పేరు వ్రాసుకుందాం. అప్పుడు ఎలాగుంటదో ఒకసారి చూద్దాం. అప్పుడు కనుక భర్త కోపావేశుడై, ఇక్కడ భర్తను పెట్టుకున్నాం సమూయేలు బదులు. రాత్రంతా ప్రార్థన చేయలేదండి అతను. ఇంట్లో గోల చేసెను. భార్యను, పిల్లలను కొట్టెను. భార్య పిల్లలను చలిలో బయట నిలబెట్టెను. టీవీ, ఫ్రిడ్జు, టేబుల్ ఫ్యాను, ఇంకేంటి సీడీ ప్లేయరు, మిక్సీ, టేప్ రికార్డ్ అవన్నీ వీధిలోకి వచ్చి పడెను. పిల్లల తలలు బద్దలాయెను. ఎందుకనగా కోపంతో అన్నీ విసిరేస్తున్నప్పుడు పిల్లలకు కూడా గాయాలవుతాయి కదా! ఆ విధంగా ముక్కు మీద కోపం ఉన్న వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంటుందండి. సమూయేలు గారు రాత్రంతా ప్రార్థన చేస్తే ఈ భర్త గారు ఏం చేశారు? కోపావేశుడై రాత్రంతా ఈ విధంగా
ప్రవర్తించినట్లుగా మనం చూస్తామండి. స్త్రీ అయితే ఏమీ చేయలేక, కోపం తట్టుకోలేక పిల్లల్ని కొట్టడం, వీలైతే భర్తను కూడా చెప్పండి ఏం చేస్తుంది? భర్తను కూడా అదే కొడుతూ ఉంటదేమో. నా తోటి కోడలు ముందు నన్ను అవమానిస్తావా అని సూసైడ్ చేసేసుకుంటుంది. నీకు జీవితంలో కోలుకొని శిక్ష వేస్తానని, ఆ శిక్ష ఎవరికి చెప్పండి? తను కన్న పిల్లలకు, తనను కన్న తల్లిదండ్రులకు కదా. కానీ ఈ గర్వం వలన, ఈగో వలన ఏం చేస్తుందంటే సూసైడ్ చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటుంది. నేను చచ్చిపోయినా పర్వాలేదు, అతన్ని మాత్రం జైల్లో పెట్టేయాలనే కఠినమైన నిర్ణయం తీసుకొని జీవితాలను నాశనం చేసుకునే స్త్రీలను కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈ గర్వం నాశనం చేస్తుంది. ప్రపంచంలో గొప్పవాడు ఎప్పుడైనా ఏం చెప్పుకుంటాడంటే ఫస్ట్ ప్లేస్ నాదే, నేనే గొప్ప మనిషిని అని తనని తాను చెప్పుకుంటూ ఉంటాడు. ఈ సెకండ్ ప్లేస్ ఒకటి ఉంటుంది కదండి, అదేమో నా భార్య అనేసి అతను భావిస్తూ ఉంటాడు. అలాంటి భావన కలిగిన గర్విష్లను మనం చూస్తూ ఉంటామండి. అయితే ఈ ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటే గనక, అహంకారము గలవాడి కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని రాసి ఉంది. అహంకారం గలవాడు శ్రేష్ఠుడా, శాంతమూర్తులు శ్రేష్ఠుడా అనేది ఖచ్చితంగా గ్రంథంలో రాసేయబడి ఉందండి. అహంకార దృష్టి కలిగి ఇతరులను హేళనగా మాట్లాడే వారిని దేవుడు గర్వాన్ని భంగము చేయడానికి సిద్ధంగా ఉంటాడండి. కనుక వాళ్ళు అక్కడనే ఎవరినైతే అవమానపరుద్దామని గర్వపడిపోతూ ఉంటారో వాళ్ళు అదే స్థానంలో అక్కడనే అవమానపడే విధంగా దేవుడు చేయగల సమర్థుడు. మన యెహోవా దేవుడికి ఆ మాత్రం సామర్థ్యం లేదంటారా? తప్పకుండా. ఎక్కడైతే తన గర్వాన్ని ప్రదర్శిస్తాడో అదే స్థలములో వాళ్ళు గర్వభంగం కలిగేలాగున దేవుడు చేస్తూ ఉంటాడు. మనం చూస్తే గనుక జా నరకానికి జాతీయ మతం ఏంటండి? గర్వము. కనుక మనల్ని కూడా నాశనం చేస్తుంది. మనం గనుక గర్వపడితే మనకు కూడా దేవుడు ఆ గర్వాన్ని భంగపరుస్తారని మనం నమ్మాలి. ఈ మలాకి 3:13 13 నుండి 18 వరకు చదవరమ్మా. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ ఇదేనమ్మా. 13 నుండి 18 మా అంతే. 18 వరకు కదా. మళ్ళీ మొదటి నుంచి యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఇందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. చాలమ్మా, థ్యాంక్ యూ.
ఇక్కడ ఏంటంటే గర్వపు మాటలు మాట్లాడతారు వాళ్ళు. మళ్ళీ ఏం చేస్తారంటే అనలేదు దేవుడా అని చెప్తూ ఉంటారు. భయభక్తులు కలిగి ఉంటారు. ఉండి వాళ్ళు ఏం చేస్తారు, దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు నిజమైన భక్తి వాళ్ళలో ఉండదండి. వాళ్ళు ఏం చేస్తారు, ఆలకించినట్టే ఆలకిస్తారు, దేవుడు మాటలు విన్నట్టే వింటారు, కానీ వాళ్ళ గర్వము వలన వాటిని పాటించరని ఇక్కడ చెప్తూ ఉందండి. అలాంటి వాళ్ళ కోసము, భయభక్తులు కలిగిన వాళ్ళ కోసము, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గర్వపు మాటలు మాట్లాడి మరి మేము అనలేదని చెప్పేవారిని దేవుడు చూడకుండా ఉంటాడండి? చూస్తూనే ఉంటాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మా నామమును స్మరించే వారిని జ్ఞాపకార్థంగా ఒక గ్రంథంలో ఆయన సముఖమందు వ్రాయబడుతూ ఉంది. ఆ జీవ గ్రంథంలో పేర్లు అన్ని రాయబడుతూ ఉంటాయని ఇక్కడ చెప్పబడి ఉందండి. అయితే మలాకి 3:6 కనుక మనం చూసుకుంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇక్కడ ఏంటంటే నేను మార్పు లేని దేవుడను కనుక యాకోబు సంతతి వారు ఎన్ని పాపములు చేసినప్పటికీ నేను వాళ్ళని లయము చేయకుండా ఆపుతూ ఉన్నాను, క్షమిస్తూ ఉన్నాను. మీరు నా వైపు ఉన్నట్టే ఉంటున్నారు, కానీ మీ గర్వం వలన తొలగిపోతున్నారు. ఈ యాకోబు సంతతి వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తూ ఉన్నారు. వాళ్ళని నేను క్షమిస్తూ ఉన్నాను, కానీ ఒకానొక దినము వాళ్ళను నేను శిక్షిస్తాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాము. అయితే మీకా 3వ అధ్యాయం 8-12 వరకు మనం చదువుకున్నాము కదా. ఏమని వ్రాసి ఉందండి? యాకోబు సంతతి వారికి తమ దోషములను, ఇశ్రాయేలీయులకు తమ పాపములను కనబడ్డాయి. వాళ్ళు ఏం చేశారంటే న్యాయమును తృణీకరించారు, దుర్నీతిని నీతిగా ఎంచారు. అంతేకాదు దుష్టత్వమును చేత యెరూషలేమును కడతారు. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీరుస్తారు. ఇవన్నీ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే ద్రవ్యము తీసుకొని సోద చెప్తున్నారు. ఇదంతా చేస్తూ కూడా వారు ఏం తలస్తున్నారంటే యెహోవా మన మధ్య ఉన్నాడు, ఏ కీడు రాదు అని వాళ్ళు తలంచారు. వాళ్ళు పాపం చేస్తూ కూడా ఏ కీడు రాదు అని వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉందండి. అన్ని పనులు బాగానే చేస్తున్నారు. సోద చెప్తున్నారు, డబ్బులు తీసుకొని పాపం చేస్తున్నారు. అయినప్పటికీ యెహోవా దేవుడు ఉన్నాడులే, ఐగుప్తు నుండి మనల్ని తీసుకొచ్చిన దేవుడు మనల్ని క్షేమంగా ఉంచడా, మనల్ని కాపాడడా, మనం ఏం చేసినా క్షమించండి అని మోషే గారు, అహరోన్ గారు బ్రతిమలాడుకుంటారులే, మనకేంటి అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు బహుశా. అందుకనే వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా గర్వంతో కూడిన మనుషులుగా కనబడుతూ ఉన్నారు. వీళ్ళల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మన గర్వం అనేది ఎక్కువగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది కదండి. ఈ గర్వం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సియోను మందిరాన్ని కూడా మేము కట్టేస్తామని ఆలోచనలో ఉన్నారండి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సియోను మందిరం మీరు కట్టినా కానీ అది దున్నబడుతుంది. యెరూషలేము పట్టణం రాళ్ల కుప్పగా ఏర్పడి మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలంగా అయిపోతుందని ఇక్కడ చెప్తున్నారు. అంటే వాళ్ళల్లో ఉన్న గర్వాన్ని భంగం చేసినట్టుగా ఇక్కడ కనబడుతూ ఉందండి. కీర్తనలు 79వ అధ్యాయంలో ఇక్కడ అన్యజనుల గర్వం గురించి వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడిందంటే అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు, వారిని పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేము పాడు దిబ్బగా చేసి ఉన్నారు. నీ సేవకుల భక్తుల కళేబరమును ఆకాశ పక్షులను భూజంతువులకు ఆహారముగా పారవేశారు. ఒకడు నీళ్లు పోసినట్టు యెరూషలేము చుట్టూ రక్తం పారబోసి ఉన్నారు. ఇంత గర్విష్ఠులుగా ఉన్న అన్యజనులను పాతిపెట్టు వారు ఎవరు లేరా అని అని ఎవరు ఆసాపు గారు కీర్తన 79వ కీర్తనలో దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా కనబడుతుందండి. యెహోవా, నీవెంత వరకు వాళ్ళని కోప్పడతావు? కోపంతో వదిలేస్తున్నావు ఎందుకు? ఎందుకు వాళ్ళని వదులుతున్నావు? ఇంత క్షమాగుణం నీకెందుకు అని, వాళ్ళను ఎందుకు వదిలిపడుతున్నావు అని
ఆసోపు గారు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నీవు రోషముగా అగ్ని వలె ఎప్పుడు మండుతావు? వాళ్ళ గర్వాన్ని ఎప్పుడు భంగం చేసి వాళ్ళని శిక్షిస్తారా లేదా అని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారండి. అంటే వాళ్ళ క్రియలు ఎంత భయంకరంగా ఉండి ఉంటాయి కదా. వాళ్ళందరినీ చంపేయడము, కళేబరాలను జంతువులకు వేసేయడము, ఇలాంటి హేయమైన క్రియలు అన్యజనులు చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని కూడా క్షమిస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతూ ఉందండి. ఈ సామెతలు 29, 23లో ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని వ్రాయబడి ఉందండి. ఎవరి గర్వం అయితే వాళ్ళకు ఎవరికి గర్వం ఉంటుందో వాళ్ళు ఎప్పుడైనా తగ్గించబడతారండి. వినయం కలిగిన మనసున్న వాళ్ళే ఘనత నొందుతారని ఇక్కడ ఖచ్చితంగా వ్రాయబడి ఉందండి. ఈ సౌలు గారి జీవితాన్ని మనం గమనిస్తే దేవుడు సౌలు గారితో నువ్వు అమాలేకులను హతం చేయి, నే నీకు నేను సైన్యమునిచ్చాను, ఆయుధ సంపదనిచ్చాను, నీ చుట్టూ చాలా మంది యవనస్తులైన బలము కలిగిన వారిని నీకు ఇస్తున్నాను, అమాలేకుల మీద యుద్ధం చేసి వాళ్ళను హతము చేయి. ఎందుకనగా మీరు ఐగుప్తులో నుండి బయటికి ప్రయాణం చేయనప్పుడు అమాలేకులు మీ మీద దాడి చేసి బలహీనులను చంపివేశారు. వాళ్ళు ఉగ్రవాదుల వంటి వారు. అమాలేకులు కనుక అమాలేకులు కనుక వాళ్ళని అందరినీ హతము చేయి అని చెప్పినప్పుడు సరే అని వెళ్ళారండి సౌలు గారు. అమాలేకులను అందరినీ నువ్వు హతం చేసేసాయి, వాళ్ళు మీకు చాలా అన్యాయం చేశారు, బలహీనందరినీ చంపివేశారు కదా, నీవు వెళ్ళి సౌలా నువ్వు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి అందరినీ చంపివేయమని యెహోవా దేవుడు చెప్పినప్పుడు ఆ మాట వినాలి కదండి. సరే అని సౌలు గారు వెళ్ళారు బానే, కానీ ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళే వరకు తనకి ఏమొచ్చింది? ఒకటి వచ్చింది. ఏంటదండి? గర్వం అనేది వచ్చేసింది. సౌలు గారు యెహోవా మాటను సగం మాత్రమే లక్ష్య పెట్టారండి. బలహీనులందరినీ చంపేసి ఏం కాదులే, బలమైన వాళ్ళు మనకు పనికొస్తారు అవసరాలకు బహుశా అనుకొని ఉన్నారేమో, శ్రేష్టమైన వాటిని మిగిల్చి ఏమి కాదులే కొంతమందిని చంపాను కదా అని సగం విధేయత కలిగి ఉన్నాడు. మొత్తము దేవుడి మాటను లక్ష్య పెట్టలేదండి, లోబడి ఉండలేదు తను. కనుక దేవుడు సమూయేలు ప్రవక్తతో సౌలును రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపపడెను అని వ్రాయబడి ఉందండి. ఎందుకు అనవసరంగా నేను రాజుని చేశాను. ఎవరైనా అనుకుంటాం కదా, మన ఇంట్లో ఏదైనా పని ఉన్నప్పుడు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా వాళ్ళు నిర్వర్తించలేదు. మన కుమార్తె కానీ కుమారుడే కానీ యజమానే కానీ మనమైనా అనవసరంగా ఈ పని చేశామే, వీళ్ళకి ఈ బాధ్యత అప్పచెప్పామే అని ఇంత నష్టం కలిగిందని మనం కూడా ఒక్కొక్కసారి పశ్చాత్తాప పడుతూ ఉంటాం కదండి. ఆ విధంగానే యెహోవా దేవుడు సౌలు గారిని రాజుగా నియమించినందుకు పశ్చాత్తాప పడ్డట్టుగా కనబడుతూ ఉంది. అయితే దేవుని మాట సగం విన్నప్పటికీ విననొల్లని వారుగా లెక్కించారండి. సగం విన్నాళ్లే, కొంచెం క్షమాపణ ఇద్దాము అని అనుకోలేదు. దావీదు గారిని రాజుగా నియమించాడు. శ్రేష్టమైనవి దేవుడికి బలి అర్పించి దేవుని దృష్టిలో గొప్ప రాజుగా పేరు సంపాదించుకుందాం అనుకున్న సౌలు గారు ఏం చేశారు? రాజ పదవిని కోల్పోయారు. దేవుడు అతని గర్వాన్ని భంగం చేయలేదంటారా? తప్పకుండా దేవుడు క్షమించే దేవుడు కాదండి, రోషము కలిగిన దేవుడు. కనుక తనేం చేశాడు? రాజుగా నువ్వు పనికిరావు, ఇంకా నువ్వు దేవుడి మాటను లక్ష్య పెట్టాను. వాడు ఆ బలమైన వాళ్ళని తెచ్చి బలి ఇద్దామని శ్రేష్టమైన వాటిని బలిచ్చి నా దగ్గర నువ్వు పేరు సంపాదించుకుందాం అనుకున్నావు, కానీ నా గర్వం వలన నేను చెప్పిన మాట నువ్వు లక్ష్య పెట్టలేదు కనుక నువ్వు ఇంకా రాజు పదవి నుండి తొలగిపో అనేసి ఎవరిని రాజుగా చేశాడు? దావీదు గారు చిన్నవాడు, బాలుడు, యవనస్తుని రాజుగా నియమించారండి. ఆ విధంగానే గర్వంతో కూడిన కొంతమందిని మనం చూసుకోవచ్చు. హామాను కూడా కదండి, ఎస్తేరు గ్రంథంలో గర్వంతో మొర్దెకైని చంపించేద్దామని ఒక ఉరికెయ్యను అక్కడ రెడీగా పెట్టుకొని వచ్చి
ఇక అదంతా సెటిల్మెంట్ కార్యం చేస్తూ వచ్చి రాజు దగ్గర మొర్దెకై విషయమై బ్యాడ్గా చెప్పాలని అనుకున్నప్పుడు అక్కడ ఎస్తేరు ద్వారా కార్యం జరిగి హామాను గర్వం ఏమైపోయిందండి, భంగం అయిపోయి ఆ ఉరకయ్యకు తనే వేలాడబడతాడు. అలాంటి గర్వం మనలో ఉందా? మనం కూడా గర్విస్తున్నాము, ఎవరి మీదైనా కోపపడుతున్నాము అనేది మనం ఆలోచించుకోవాలండి. ఆ విధంగానే మీకాలు కూడా ఏం చేసింది, కిటికీలో నుండి చూస్తున్నప్పుడు దావీదు గారు మందసం తీసుకొని వస్తున్నప్పుడు తను గర్వంతో ఏం చేసింది, నాట్యం ఆడుతూ ఉన్నారు. ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు ఏం వస్తుంది, మనకు పాటలు వస్తాయి, నాట్యం వస్తుంది. ఆ ఫేస్ లో ఆ గ్లో అనేది, ఆ సంతోషం అనేది కనబడుతూ ఉంటదండి. అలా దావీదు గారు సంతోషంగా నాట్యం ఆడుతూ మందసాన్ని తీసుకువస్తున్నప్పుడు మీకాల్ గారు కూడా ఏం చేశారు, అబ్బాయి ఎంత చీప్గా డాన్స్ చేస్తున్నాడు అని బహుశా అనుకొని ఉంటుందేమో, నవ్వుతుంది అన్నది. ఆ నవ్వడం వలన తను కూడా అనేకమైన మాటలు తను మాట్లాడతాడు. తను కూడా గర్వాన్ని అక్కడ ప్రదర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ మంచి విధేయత కలిగిన అబిగయలు మాత్రము తన భర్త ద్వారా జరిగిన మాటలు దావీదు గారు కోపంగా ఉన్నారని తనకి ఆహారం సిద్ధపరచుకొని వెళ్ళి దీనురాలునైన నన్ను కరుణించు, నా భర్తను క్షమించమని ఆహారం తీసుకొని వెళ్తుంది కదా. ఇవన్నీ మనకు తెలుసు. ఇలాంటి దీన మనసు కలిగి ఉండాలా, మీకాలు వలె గర్వం కలిగి ఉండాలనేది మనది మనం పరీక్షించుకోవాలని దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. అనేక మంది రాజులు గర్వం కలిగి ఇస్రాయేల్ ప్రజలను హతం చేద్దామని భావించి యుద్ధానికి వచ్చేస్తారు. యుద్ధం అయితే చేస్తారు కానీ వాళ్ళకు మాత్రం దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు తోడుగా ఉన్నారు కనుక వాళ్లకు మరణమే సంభవించింది, కానీ విజయం మాత్రం ఎవరికి దొరకలేదండి. మన జీవితాన్ని చూసుకున్నట్లయితే మనలో గర్వం ఉంటుంది. స్త్రీలకైతే ఇతరులకు కించపరచడం అంటే మహాసరదా కదండి. అలాంటి స్త్రీలను దేవుడు క్షమిస్తారా? వాక్యం ద్వారా హెచ్చరించే వాళ్ళను మారుస్తాడు. కొలస్సీ 2వ అధ్యాయం 3 నుండి 5 వరకు ఒకసారి చూసుకుందామా. కొలస్సీ 2వ అధ్యాయం 3 నుండి 5. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపట్టకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున థ్యాంక్ యూ. చాలమ్మా. అయితే ఇక్కడ ఏంటండి, మన జీవితాల్లో చూసుకుంటే స్త్రీలకు చాలా గర్వం ఎక్కువనే ఉంటున్నాయి. అయితే ఇక్కడ యేసుక్రీస్తుని గురించి మనం ప్రస్తావించబడింది. బుద్ధి జ్ఞానంలో సర్వసంపద ఎవరి దగ్గర ఉన్నాయండి? యేసుక్రీస్తు దగ్గర గుప్తమై ఉన్నాయి. గర్వము, అహంభావం, అవివేకం ఇలాంటివన్నీ యేసుక్రీస్తు గారి దగ్గర లేవండి. అవి మన దగ్గర ఉంటాయి. కానీ మనం ఎలాగుండాలంటే యోగ్యమైన ప్రవర్తన కలిగి క్రీస్తునందు స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. ఇలాంటి మనస్సు ప్రజలు కలిగి ఉంటే ఎంత ధన్యులు కదా. స్త్రీలమైన మనము అలాగుండాలి, కానీ గర్విస్తులుగా ఉండకూడదని ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది. మనం ఏ స్థితిలో ఉన్నాము? గర్వం అనే ముళ్ళు కలిగి ఉన్నామా? ఇతరులను ప్రేమించే మనస్సు మనం కలిగి ఉన్నామా? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి, అక్కడ తల్లులారా అని పెట్టుకుంటే మనం ఎలా ఉండాలండి? పిల్లల కోపం రేపని వాళ్ళలాగా ఉండాలి. పిల్లలు ఒకసారి కోపం వచ్చేలాగున ప్రవర్తిస్తారు. అలాంటప్పుడు మనం శిక్షించాలి, దండించాలి, అది సెకండ్. కానీ ప్రద్దాకా వాళ్ళని తిడుతూ ఉంటే వాళ్ళు ఎలా తయారవుతారు? కఠినంగా తయారైపోతారు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి మాటను తాను ఏం చేశాడండి?
లక్ష్య పెట్టాడు. విధేయతను, వినయము కలిగి, ప్రేమ, దీన మనస్సు కలిగి ఏం చేశాడండి? తను చెప్పిన మాట, తన తండ్రి చెప్పిన మాటను విన్నాడు. ముఖ్యంగా విధేయత కలిగి తన ప్రాణాన్ని సహితము సిలువపై అర్పించారు కదా. ఈ లోకంలోని కుమారులు డాడీ ప్రజలు కొడితే కొట్టించుకోవడానికి, అవమానపడితే అవమానపడడానికి నేనేమైనా వెరివాడినా అని ప్రశ్నించేవారు. కానీ ప్రభువులో గర్వము లేదు, ప్రేమ మాత్రమే ఉంది కనుక అలాంటి ప్రేమ కలిగిన మనస్సు మనకు ఉందా అని మనం చూసుకోవాలి. ఎందుకంటే తనకు ప్రేమ ఉంది, తండ్రి మీద నమ్మకం ఉంది. తన తండ్రి చెప్పిన మాటను విధేయత కలిగి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపి విషయమై క్షమాపణ కలుగుటకి ఏం చేశాడండి? సిలువలో తన ప్రాణాన్ని అర్పించి రక్తము బొట్టు కూడా మిగలకుండా చిందించి మనందరి పాపాలను కడిగి వేసిన గొప్ప కుమారుడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన ప్రభువులో గర్వము కనబడడం లేదండి, ప్రేమ మాత్రమే కనబడుతుంది. అలాంటి ప్రేమ కలిగిన మనస్సు మనకుందా? గర్వపడి ఇతరుల వద్ద భంగపడడం, అవమానపడడం లాంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని చూస్తే వీళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అనుకునే విధంగా ఉండాలి. చాలా మంది అడుగుతారు మమ్మల్ని, మీరు క్రిస్టియన్స్ అమ్మా, దేవుడిని నమ్ముకున్నారా, ఏ చర్చ్కి వెళ్తారు? ఇదొక సాక్ష్యంగా మేము నిలబడ్డాం మా బిజినెస్. ఎందుకంటే వాళ్ళకి చెప్తాం, మేము ఇక్కడ చర్చి ఉంది బాబు రండి మేము ఉంటామని అనేక మందికి మేము చెప్తూ ఉంటాము. గర్వంగా మాట్లాడితే వీళ్ళు ఎవరో చాలా కోపిష్టి వాళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళొద్దు అనేసి ఆలోచన. మనం కూడా ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గర్వంగా మాట్లాడితే నెక్స్ట్ టైం వెళ్తామండి, నీ వస్తువు నువ్వే ఉంచుకో, మాకు అవసరం లేదనేసి వెనక్కి తిరిగి వస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, క్షమించండి, ఏమనుకోవద్దు. ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నా వాక్యాన్ని ముగిస్తానండి. నేను సండే మార్నింగ్ సర్వీస్కి నేను వెళ్తానండి. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం, చక్కగా రెడీ అయిపోయి ఇంకా ఏ వంట పని, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే పని ఉండదు. అంటే నేనేదో బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ ఉంటుంది మా చర్చిలో, దాని విషయమే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళానండి. కానీ వచ్చాక బిర్యానీ పాయింట్లో రన్ చేసుకోవడానికి, అక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి 10 o'clock నుండి ఇక మా పనులు మేము మొదలు పెడతామండి. అయితే అందు విషయమే ఏం చేస్తామంటే చక్కగా మార్నింగ్ సర్వీస్కి అటెండ్ అయిపోయి వచ్చి యథావిధిగా మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం. నా వెంట మా పనమ్మాయి కూడా వస్తుంది ప్రతి ఆదివారం. నాకేమో కొంచెం శారీరక బలహీనత కాబట్టి తోడుగా అమ్మాయిని తీసుకొని వెళ్తాను. అయితే చర్చి దగ్గర నుండి ఆటో బుక్ చేసుకొని ఇంటికి వచ్చామండి. వచ్చాక ఇంటి దగ్గర ఆపమని, ఆపండి ఆపండి అని నేను అరుస్తూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను. బహుశా అతడు వినలేదేమో, రోడ్డు దాటేసి పక్కింటి వాళ్ళ ఇంటి ముందు ఆపాడు. ఇక నాకు బహుశా గర్వం అనేది బయటకు వచ్చేసింది ఆటోమేటిక్గా, కోపం వచ్చేసింది. గట్టిగా అరిచాను, ఆపవయ్యా అని అరుస్తుంటే ఇక్కడ తెచ్చాపావు అని అడిగానండి గట్టిగా. ఆటో అతను ఒక్క మాట అన్నాడండి, మీరు ఇప్పుడే చర్చి నుండి వస్తున్నారు కదా, ఇంత గట్టిగా మాట్లాడుతున్నవేంటమ్మా అన్నాడండి. నాకు చాలా అవమానం వేసింది. అవును, నేను చక్కగా దేవుని స్తుతించాను, ఆరాధించాను, వాక్యం విన్నాను, అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను, ఏంటి ఇలా మాట్లాడేశాను అని ఆలోచన అవమానపడ్డాను. అక్కడ నా గర్వం అనేది భంగం చేసినట్టుగా నాకు కనబడింది. సారీ అండి, నేను నడవలేను అన్నాను. ఎందుకంటే కొంచెం దూరం కూడా నేను నడవలేను కనుక అలా అన్నాను అని నడవలేను నేను, అందుకే అలా అన్నాను. అప్పుడు ఇంకా ఇంకెప్పుడు నేను ఎవరితో కూడా అలా గట్టిగా మాట్లాడడం అనేది చేయకుండా ఆ రోజు దేవుడు నన్ను సరిచేశాడండి. ఈ లూకా 21 అధ్యాయంలో చూసుకుంటే కనుక కాలం సమీపంగా ఉన్నది, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి, గొప్ప సూచనలు ఆకాశంలో కలుగుతున్నాయని చెప్తున్నారండి. ఇవన్నీ మనము గమనిస్తూ ఉన్నాము. గొప్ప తెగులు కరోనా కూడా వచ్చింది, అనేక మంది మరణించారు. ఇలాంటి భయంకర స్థితిలో మనం జీవిస్తున్నప్పటికీ మనకు అనేక లోపాలు ఉన్నాయి.
మనం నెమ్మది లేని జీవితం, అనారోగ్యం, బలహీనతలు, ధనహీనత కూడా ఉందండి. అలాంటి బలహీనతలుండి కూడా గర్వం కలిగి ఇతరులను హీనపరుస్తూ నెమ్మది లేని జీవితం జీవించడం మనకు అవసరం అంటారా? కదా. నిజమైన సంపద ఏంటి? మన నిజమైన దేవుడు, నిజమైన సంపద ప్రభువైన యేసుక్రీస్తు కదండి. ఆయన శిలువ దానాలు ధ్యానిస్తూ ఉపవాసం ఉంటూ ఆయనను ప్రతిదినము ఆరాధిస్తున్నాం కదా. అలాంటి దినములలో మనం ఉన్నప్పుడు ఒక చిన్న మార్పు మనలో కనుక, అందరిలో కాదండి, మనలో కనుక గర్వం అనేది ఉంటే కనుక తీసివేసి ప్రేమపూర్వకమైన మనస్సును మనం కలిగి ఉండేలాగున, నెమ్మది కలిగిన జీవితం మనం జీవించేలాగున మనము ప్రయాసపడదాము. ఆ విధంగా మనము జీవించేలాగున దేవుడు మనకు సహాయము చేయాలని కోరుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను.